అజ్ఞానినా మయా దోషాన్ అశేషం విహతం హరే క్షమస్తత్వం క్షమస్తత్వం శేషశైల శిఖామణి. వీడేంటి మంత్రం చదువుతున్నాడు అనుకుంటున్నా. మీలో చాలామందికి తెలుసండి, ఇది ఒక వెంకటేశ్వర క్షమ మంత్రం. ఇది పఠిస్తూ ఉంటాం. తెలిసి చేసిన తప్పులుంటే కాయు అని చెప్పే ఇది ఒక మంత్రం అండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 750 కోట్ల మంది జనాభా ఉన్నారండి. అందులో ఎకాయకి రమారమి 130 నుంచి 140 కోట్ల మంది, అందులో భారతీయులు హిందువులు కూడా ఉన్నారండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, గత వారం రోజులుగా మన తిరుపతిలో ఏం జరిగిందో మీ అందరికీ తెలిసింది. ఒక అపప్రద వచ్చి పడింది శ్రీవారి లడ్డూ మీద. కానీ వారం తర్వాత మెల్లిమెల్లిగా డైల్యూటే కరిగిపోతుందండి. జనాలు మర్చిపోతున్నారు. iPhone 16 గురించో, క్రికెట్ మ్యాచ్ గురించో, రీల్స్లో అమ్మాయిల అందాల గురించో మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అలా మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. ఆ వెస్ట్ బెంగాల్లో ఒక డాక్టర్ని చంపితే అది మర్చిపోయాం, పొలిటికల్ ఏమైనా అవుతే అది మర్చిపోతున్నాం. ఇప్పుడు తిరుపతి కూడా మర్చిపోతున్నాం. ఎందుకంటే మనం చాలా బిజీ అయిపోయి. ఎస్, బిజీ. మన బ్రతుకు మనమే చూసుకోవాలి, కాదనట్లేదు. కానీ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక మసీదు పైన, ఒక మాస్క్ పైన ఏవైనా ఒక పందికి సంబంధించిన ఏమైనా ఒక వస్తువు, ఒక ఫుడ్డో కలిస్తే ఈ పాటి ప్రపంచం ఏమవుతుందంటే, నిజంగా ఆ విషయంలో మటుకు వాళ్ళు గ్రేట్ అండి. ముస్లిమ్స్ యూనిటీ ఉంటుంది, వాళ్ళకి దేవుడంటే భక్తి భయం ఉంది. మనకంతా పైపే భక్తి, పైపే భయం తప్ప నిజమైన భక్తి అక్కడ లేదండి. ఉంటే మనలో ప్రవర్తించం. ఏముందలే దేవుడే చూసుకుంటాడు అనేది. సరే, దేవుడే చూసుకుంటాడు. మీరు ఒక ఎగ్జామ్కి రాయడానికి వెళ్తున్నారు, ఎగ్జామ్ సెంటర్కి వెళ్తున్నారు, ఎగ్జామ్ తప్పకుండా రాయాలి. అలాగని చెప్పేసి మీరు ఇంట్లో కూర్చొని ఎగ్జామ్ రాసేస్తే దేవుడికి రాసేస్తాడా? గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే దేవుడు చూసేస్తాడా? ఇది అంతే కదా. నువ్వు రాయాలి, రాసిన తర్వాత ఎగ్జామ్ గురించి నీకు దాని యొక్క రిజల్ట్ వస్తుంది. అలాగే నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి, అప్పుడు నీకు డబ్బులు వస్తాయి. గాల్లో దీపం పెట్టి దేవుడా భారం అంటే ఎలాగండి? యత్నం ప్రయత్నం దైవయత్నం అన్నారే. యత్నించాలి, ప్రయత్నించాలి, చివరాఖరిలో దేవుడు చూడాలి. అలాంటిది మనం ఈరోజు ప్రసాదం గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. మనం అంత బాగా స్వార్థ బుద్ధి అయిపోయాము. ఈ పాపభూయిష్టమైన పనులు చేస్తూ బాగా స్వార్థం, భయం, పిరికితనం మన దాంట్లో ఉండిపోయింది. దేవుడే చూసుకుంటున్నాను ఒక అపప్రద, ఒక ప్రేమలో మనం చూస్తున్నామండి. సరే, దేవుడే చూసుకుంటా అనుకున్నప్పుడు మనకి లడ్డూ మటుకు మనకు ఫిజికల్గా కావాలి, తీపి మన ఆరోగ్యానికి కావాలి. కానీ మన జిహ్వా చేపలానికి కావాలి. కానీ దేవుడు భక్తి మటుకు చాలా నిర్మలంగా లేదండి జనాల దగ్గర. ప్లీజ్, ఇప్పటికైనా ఎంతో కొంత మీరు ఏదో ఒక ఒక స్టాండ్ తీసుకోండి. ఒక మెసేజెస్తో, ఒక స్టేటస్లో ఏదో ఒక పెట్టి చావండి. ఇప్పటికైనా సర్స్, మేడం, ఇది ఒక హంబుల్ రిక్వెస్ట్. మనకంటూ వేరే దేశం ఏమీ లేదు. మనకున్న దేశం భారతదేశం. ఒక ఎన్ఆర్ఎస్గా మేము చాలా బాధపడుతున్నాం అన్నమాట. ఎందుకు జనాలు అలా తయారయ్యారండి. కాబట్టి ప్లీజ్ అండి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఖచ్చితంగా ఎంతో కొంత స్టాండ్ తీసుకొని మన గురించి మనమే చెప్పుకోవాలి, మన దేవుడి గురించి మనమే చెప్పుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, కొన్ని యూరోపియన్ కంట్రీస్లో అండి అమ్మవారి దేవతలు ఫొటోస్ ఉంటాయండి, బారుల్లో వినాయకుడి ఫొటోస్ ఉంటాయండి. అవి చూసి మేము బాధపడడం తప్ప మనం ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. అంత నిస్సహాయత మనకు వద్దండి. మీకు తెలియంది కాదు, ఒక 30 ఏళ్ళ క్రితం తిరుపతి ఎలాగుందో ఇప్పుడు ఎలాగుందో మారిపోయింది. శనివారం వస్తే ఆ తలస్నానాలు ఏమయ్యాయి? శనివారం వస్తే ఆ సాంబ్రాన్ని ధూపదీప నైవేద్యాలు ఏమయ్యాయి? శనివారం వస్తే ఆ యొక్క సుప్రభాతం యొక్క హమ్మింగ్స్ ఏమయ్యాయి? శనివారం వస్తే వెజ్ తినే ఒక అలవాటు ఏమైపోయింది? మెల్లిమెల్లిగా మనం కూడా కరిగిపోతున్నాం. మనం కూడా మెల్లిగా మన ట్రెడిషన్స్, కల్చర్స్ని వదిలేస్తున్నాం. కాబట్టి ఇది ఒక ఆవేదన అండి. నా ఆవేదన, ఒక బాధ మీతో వ్యక్తపరచుకొని వీడియో చేస్తాను. మీరు కూడా ఎంతో కొంత ఏదో ఒక రూపంలో మీరు ఒక స్టాండ్ తీసుకోండి. ఆ చిన్న రియాక్షన్స్ కలిపే పెద్దకి మనకి ఏమైనా అవ్వచ్చండి. కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఉంటాం. ఇది ఎందుకు నీకెందుకు అంటే చాలామంది అలా అనుకుంటామండి. ఒక్క అడుగుతోనే ఏమైనా ప్రయాణం స్టార్ట్ అవుతుంది, ఒక్క చెప్పుతోనే వర్షం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఏదో ఒక స్టాండ్ తీసుకొని మన ధర్మానికి కంకణబద్దులే ఉంటారని, మన ధర్మాన్ని ఇంకొన్ని తరాల ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా మీ అందరికీ తెలిసిన విషయం, ధర్మో రక్షితగా. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఓం నమో వెంకటేశ్వర.